పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపగా పరమాత్ముని బలియాగంతో సిద్ధమయ్యింది. పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపగా పరమాత్ముని బలియాగంతో సిద్ధమయ్యింది. విలువైన భాగ్యమది ఉచితంగా దొరికినది. విలువైన భాగ్యమది ఉచితంగా దొరికినది. దేవుడు తన ప్రేమలో స్వార్థము లేకుండా లోకములున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. మనం గమనించండి, మనం ఎవరిని ప్రేమిస్తాము? మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాము. మనకి చాలా మంది శత్రువులు ఉంటారు, చాలా మంది విరోధులు ఉంటారు. కనుక మనము మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. యేసు ప్రభువారు ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్తా ఉన్నాడు, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే బైబిల్ గ్రంథంలో ఇలా చెప్తున్నాడు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డారు. అవును ప్రియులరా, దేవుడు లోకాన్ని ప్రేమించి, లోకంలో మానవాళిని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకంలో మానవుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. అలాగా చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభునందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుకుంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది. నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి, నీ పాపం పోవాలంటే యేసును నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి. ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాం, మంచిది. మీరు ఎన్ని చేసినా మన గ్రామంలో మంచి కుటుంబాలు అంటారు, కానీ పాపం మాత్రం పోదు. ఆ పాపమే మనలందరినీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ పాపమే మరణానికి తీసుకుపోతుంది. ఆ పాపమే నరకానికి తీసుకుపోతుంది. నరకం తప్పాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలండి. పాపము పోవాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలండి. మీకు సమాధానము కలిగి ఉండాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలండి. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి నిన్ను నన్ను సమస్తం అందరినీ రక్షించడానికి వచ్చిన్నాడు ప్రభు. ఎందుకు అనగా మనలో నా ఆత్మ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ప్రియులారా? దేవుని దగ్గర నుంచి వచ్చినది. మళ్ళీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు భూమి మీద ఉండగానే ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించాలండి. యేసు ప్రభుని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళ ఆత్మ వాళ్ళ ప్రాణం దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం అందరం కూడా భూమి మీద క్షేమం కలిగి ఉంటాం. మానవా ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. మనందరికి బాగా తెలిసిన మాటే. మరి డాక్టర్ గారితో ఎవరికి అవసరం ఉంటుందండి? రోగం గలవానికి అవసరం ఉంటుంది. ఆరోగ్యం గలవానికి డాక్టర్తో పని లేదు కదండి. అట్లాగే పాపుల్ని దేవుడు పిలవచ్చు, నీతి మంతులు పిలవడానికి ఆయన రాలేదండి. ఈ రోజున ఎవరైతే అనేక రకాల పాపల చేత బంధించబడి నలిగిపోతున్నారో అట్లాంటి వారిని పిలుస్తున్నాడు ప్రభు. ప్రయాసపడి పాప భారాన మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. చూడండి, ఎవరికైనా ఒంట్లో బాగాలనుకోండి, డాక్టర్ గారు వెళ్తే డాక్టర్ గారు ఏమంటారు? అమ్మ రెస్ట్ తీసుకో అంటారు, విశ్రాంతి తీసుకో అంటారు. కానీ ప్రభు చెప్పి నేనే విశ్రాంతి ఇస్తాను రాన దగ్గరికి అంటాడు ఆయన. అంటే ఈ లోకంలో డాక్టర్లకి దేవుడికి ఎంత తేడా చూసారండి. ఈ రోజున ప్రభు అది చెప్తున్నాడు. ఇక్కడ పాపంలో పడిపోతున్నారు ప్రజలు, పాపంలో జీవిస్తున్నారు మనుషులు. కానీ అది పాపం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. పాపమే బాగుంది అనుకుంటారు.
ఒక ఆయన భయంకరంగా త్రాగుడే బాగుందనుకుంటాడు, కానీ దాని నుంచి విడుదల పొంది ప్రభుత్వ రక్షణ పొందితే ఇంకా మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటది. కానీ ఈ రోజున ఆ పాపముని బంధకాల నుంచి విడిపించబడి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మీరు వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువే మనకి శరణ్యం అండి. ఆయనే మార్గం అండి, ఆయనే సత్యం, ఆయనే జీవం అండి. యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు. మనం స్వర్గం వెళ్ళాలి, నేను చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎవరు వెళ్తారని స్వర్గానికి? పాపం లేని వాళ్ళు వెళ్తారు. పాపంలో పడి చనిపోయినటువంటి వారు దేవుడి దగ్గరికి వెళ్ళలేరండి. ఈ రోజున ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇంకా ఏ పాపంలో అయితే బంధించబడ్డారో, ఏ పాపంలో అయితే నలిగిపోతున్నారో వారందరికీ మంచి శుభార్తలు తెలుసండి. మిమ్మల్ని రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు, మీ కొరకు యేసుప్రభు లోకానికి వచ్చారు. ఈ రోజు ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తాం. కాబట్టి అది ఎటువంటి పాపమైనా కానివ్వండి, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనకి విడుదలగా ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందుతారు. విడుదల పొందితే కుటుంబంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. యేసయ్య సమాధానం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఎవ్వరం కూడా శాశ్వతం కాదు. తప్పనిసరిగా అందరము చనిపోతాం. చనిపోయిన తర్వాత మన ఆత్మ రెండు చోట్ల వెళ్తే, ఒకటే నిత్య జీవము లేదా నిత్య నరకం, అగ్నిగుండం. అది తప్పించబడాలి అంటే మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడే, మన దేహంలో ప్రాణం ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ పరలోకం దేవుడుండే స్థానానికి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి మా యొక్క స్నేహితులుగా మనిషికి బైబిల్ చెప్తా ఉంది, మనిషికి భూమి మీద జీవించే ఆయుష్కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఏ మనిషి అయినా కూడా మరణించాలి. మరి మరణించిన తర్వాత మనిషి దేహము మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలి. పాపము దేవుడు ఉంటున్న స్థలానికి వెళ్లకుండా నిత్య నరకానికి యమగుండానికి తీసుకువెళ్తా ఉందండి. అందుకని మనిషి ప్రయాస భారాన్ని ఎరిగిన దేవుడు ప్రతి మనిషి కలిగిన పాపాన్ని క్షమించడానికి భూలోకానికి వచ్చారండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటే మా పాపాలు ఎలా క్షమించబడతాయంటేనండి, ఈ లోకంలో పుట్టిన మనుషులందరూ కూడా పాపులేనండి. ఎవరిలోనూ పరిశుద్ధత లేదు. ఏ మనిషి కూడా ఇంకొక మనిషి పాపం నుండి రక్షించలేడండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవిస్తూ సర్వ లోకానికి ఆయన ఒక ఛాలెంజ్ వేశారండి. నా బ్రతుకులో, నా జన్మలో పాపం ఉంటే నిరూపించిండని. ఎవరు నిరూపించలేకపోయారండి. అందుకని ప్రతి మానవుణ్ణి పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు యోగ్యుడు. రక్షణ లేదు యేసునాథుని నమ్మండి, యేసుని నమ్ముమో సోదరా, యేసుని నమ్ముమో సోదరి. బోలో కృష్ణ మహారాజుకి. పేరుకి రక్షకుడు అని అర్థం అండి. రక్షకుడుగా పుట్టి ఆయన రక్షకుడుగా జీవించి తన ప్రాణాన్ని అర్పించి ప్రజలందరినీ రక్షించాడు. ఒకప్పుడు రక్షణ లేకుండా జీవిస్తున్న మా జీవితాల్లో, పాప శాప బంధకాల్లో జీవిస్తున్నటువంటి మాకు, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి నన్ను ప్రభు ప్రేమించారండి. ఆయన ప్రేమ వార్త తెలియజేశారు. మా బంధకాలన్నీ తెంచివేశాడు, మా భారం అంతా తొలగించారు. ఆయన రక్షణ మాకు ప్రసాదించారు. ఈ రోజు ఎంతో నెమ్మదికరంగా జీవిస్తున్నాం. ఎక్కడ ఎప్పుడు ఎలా మరణించినా ఆ ప్రభు సన్నిధికి వెళ్తామన్న నిరీక్షతో బ్రతుకుతున్నాం. పిల్లరా, మా ప్రాంత వాసులుగా మీకు, భాష తెలిసిన వ్యక్తులుగా మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం.
మీరు కూడా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు, విశ్రాంతిని కలుగజేస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, కుటుంబంలో నెమ్మది కలుగజేస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. తరుణం నీకొస్తుందో రాదో అర్పించు యేసుకు హృదయాన్ని, అర్పించు యేసుకు హృదయాన్ని. సాధనకు దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని కాలదన్నుకోకు రక్షణ భాగ్యాన్ని. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి. యేసు క్రీస్తు ప్రభుని కనుక మనం మన హృదయంలో మరి నాయన మనం ఆ నమ్మి హృదయంలో నమ్మి మరి రక్షణ పొందితే పరలోక రాజ్యానికి వారసులు అవుతామని లేఖనాల్లో రాయబడింది. పిల్లరా, ఈ మాటలు చెప్తున్న నేను కూడా యేసు ప్రభుని తెలియని పరిస్థితుల్లో ఉంటుండగా నా ఇష్టానుసారంగా జీవిస్తూ నా ఇష్టానుసారంగా బతుకున్న దినాల్లో ఇలాగే సువార్త చెప్తూ పత్రికలు పంచుతుండగా మరి ఒక పత్రిక నాకు ఇచ్చారు. ఆ పత్రిక నేను చదివాను. ఆ పత్రిక రాసిపడింది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని, పాపులను రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడని అందులో రాయబడింది. అప్పుడు ఆ పత్రిక చదివాను, నేను పాపిని గ్రహించాను, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాను. ప్రియులారా, ఇప్పుడు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. పాపలో ఉన్నప్పుడు నాకు నిరీక్షణ లేదు, లోకంలో ఉన్నప్పుడు నిరీక్షణ లేదు. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా నేను అంగీకరించిన తర్వాత నా పాపాలు క్షమించబడి అన్న రుజువు నాకు వచ్చింది. ఎక్కడ ఎలాగ ఏ పరిస్థితి ఎలా చనిపోయినా ఆయన రాజ్యంలో ఉంటాను నిశ్చయత కలిగి జీవిస్తున్నాం. ప్రియులారా, మరి అట్టి విధమైన నిశ్చయత మీరు కలిగి ఉండాలని, మీ పాపాలు క్షమించబడాలని, మేము పొందిన రక్షణ మీరు పొందాలని, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలనే ఈ యొక్క శుభవార్తను ఈ మధ్యాహ్న కాలంలో మీకు తెలియజేస్తున్నాం. కాలం పట్టుకుంటుందని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎందుకంటే బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది, పాపమునకు వచ్చేటువంటి జీతము మరణం అండి. ఇదేనా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా కష్టపడినటువంటి ఒక వ్యక్తికి సాయంకాలం ఒక జీతం వస్తూ ఉంది. 10 తారీఖు నుంచి నెలంతా కూడా కష్టపడినటువంటి ఒక ఉద్యోగస్తుడికి ఒక జీతం ఉంది. అలాగనే మానవుడు పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద తను చనిపోయే వరకు కూడా చేస్తున్న ప్రతి పాపపు ఆలోచనకి, పాపపు క్రియకు కూడా, ప్రతి పాపానికి కూడా ఒక జీతం ఉంది. జీతం ఉంది. ఆ మరణానికి తప్పించబడాలని ఈ సమయాన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం అండి. ఆ మార్గంలోనికి వస్తేనే పరలోక రాజ్యం అనే నిత్య జీవంలోనికి మనం వెళ్తాం. ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఈ మాటలు వినిన మీ అందరినీ ప్రేమతో ఈ మాటలు వినమని ప్రేమతో ప్రార్థించుకోవాలని మేము కోరుకుంటూ వచ్చిన మేము కూడా ప్రార్థించేవారిగా ఉన్నాం. చింతిపోకుండా రక్షణ కలిగజేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే ఆయన వాక్యం చదువుతుంది. నేనే మార్గమును జీవమును సత్యమునైనా అన్నాడు. ఈ లోకంలో ఆయన లాంటి సత్యవంతుడు ఎవరు లేరు, ఆయన లాంటి నిజాధిపరుడు ఎవరు లేరు. ఆయన పాపములెట్టివాడు, ఆయన నిష్కలంకుడు. యేసుక్రీస్తుని మనం నమ్ముకుంటే గనక, ఆయన మార్గము గనుక మనం నిత్య జీవానికి పొందుతాం. చాలా మంది క్రైస్తవ మతం అంటారు. అంటే మతము కాదండి, ఇది ఒక మార్గము, జీవమును చూపించే మార్గము. ఆయనను నమ్ముకోండి, ప్రభునందు ప్రియమైన చూడండి. మేమందరం అనేకమైన పనులు భారము కలిగి ఉన్నాం. అయినప్పటికీ సువార్త భారం మేము ఎక్కువ కలిగి ఉండి మీ యొక్క గ్రామానికి వచ్చి మేమందరం సువార్త ప్రకటిస్తున్నాం. దేవుని నమ్ముకోండి. మనకి జీవనమే ఈ లోకంలో ఏది సంపాదించినప్పటికీ కూడా మనకి శాశ్వతము కాదు. మనకు పరలోకమే ఒకటే శాశ్వతము. చూడండి, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎవరు ఈ లోకంలో నిత్యముగా ఉన్నారు? 70-80 సంవత్సరాలు తప్ప ఎవరు కూడా జీవించలేరు. అందరూ కూడా మరణించబోతున్నాం. అది యేసుక్రీస్తుని నమ్ముకుంటే మన పరలోక రాజ్యానికి చేరుతాడు దేవుడు. ఆయన బోధించాడు. అనేకులకి ఆయన సత్య సువార్తను ప్రకటించి, రాజ్య సువార్తను ప్రకటించి లోకాన్ని ఆయన విడిచిపెట్టి మరలా ఆయన
తిరిగి వస్తానని చెప్పిన దేవుడు, ఆ వస్తానని చెప్పిన దేవుడి గురించి ఇవాళ మీ గ్రామంలోకి వచ్చి, మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి, ఈదులోకి వచ్చి ఈ శుభవార్తను ప్రకటిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు అంగీకరిస్తే గనక నువ్వు ఉన్న స్థలంలో ఎక్కడున్నా సరే, ప్రభువా నేను పాపిని, నేను ఇంతవరకు కూడా తెలిసి తెలియక ఎన్నో నేను పాపాలు చేశానేమో, నాకు పరలోక రాజ్యం అంటే ఒకటి కావాలి, ఇప్పటి వరకు నేను తెలియకుండా ఎన్నో దారులతో ఉన్నానేమో, ఒకవేళ నా హృదయం అనేక రీతిలుగా సంచాలం అయిపోయిందేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటే గనక ఈ మధ్యాహ్న సమయంలో శుభవార్త వింటున్నా నీవు ఏ స్థలంలో ఉన్నా గానీ, ప్రభా నేను పాపిని అని ఒప్పుకుంటే గనక, నీ నోటితో ఒప్పుకుంటే గనక ఈ మధ్యాహ్న సమయంలో నేను క్షమిస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఆయన నిత్య రాజ్యంలోకి చేర్చుకోవడానికి చిందించబడితే పాప క్షమాపణ. ఆ రక్తం ఎవరిది అంటే పరిశుద్ధమైన రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుందని మన వేద గ్రంథాలైన పరిశుద్ధ గ్రంథము మనకు చెప్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధమైన రక్తం ఎవరిది కాలుతుంది అయితే లోకం అందరూ కూడా మరి పరిశుద్ధ అందరూ పాపము, ఆధ్యాత్మిక క్రమమే పాపము, పాపం వల్ల జీతం మరణం. కాబట్టి ఈ యొక్క పాపలో పుట్టిన మానవుడు ఇంకొక వ్యక్తిని మరణం పరిశుద్ధతలోనికి నడిపించాడు. చూడండి, ఒక గుడ్డివాడు మరి మార్గానికి చూపించాడు. కాబట్టి అలాగే ఒక పాపి ఇంకొక పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి పరిశుద్ధమైన మానవుడు రావాలంటే అదే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కన్యక గర్భమందు పుట్టి పరిశుద్ధంగా ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి ఆయన సమస్త మానవుల పాప విమోచన కొరకు అందరి కొరకు ఒక్కసారి ఆ యొక్క కలవరి రక్త ఆ సిలువలపై వేలాడుతూ నీ పాపము నా పాపములు సమస్త మానవాళి పాపములన్నీ కూడా తనపై వేసుకుని నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. స్వతంత్రించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆయన సంకల్పించుకున్నాడు. కనుక నా ప్రియ దేవుని పిల్లరా, ఇదిగో దేవుని యొక్క సేవకులుగా మరి మేమందరము ఈ ప్రాంతంలోకి వచ్చి మరి ఈ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి మీ కుటుంబాల కొరకు మీ ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి భారం అండి, దేవుడు అప్పగించినటువంటి పనిని మేము కొనసాగించడానికి దేవుడు మా పట్ల ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని మీరు కూడా పొందాలని మా దేశ మిత్రులుగా మా ప్రాంతీయ ప్రజలుగా మీరు కూడా రక్షించబడి యథార్థమైనదండి. యేసుక్రీస్తులో పాపము లేదండి, యేసుక్రీస్తులో అన్యాయము లేదండి. ఒకవేళ నువ్వు నమ్మగలిగితే, ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన ప్రపంచంలో ఎవరు నెమ్మదిస్తాడండి. ఒకవేళ నీ ఇంటి వారి వల్ల మోసపోయావేమో, నీ భర్త వల్ల మోసపోయావేమో, నీ బంధువుల వల్ల మోసపోయావేమో, ఒకవేళ ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని బాధపడుతున్నావేమో, ఈ మాటలు వింటున్న నీకు చెబుతున్నాను, యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు, యేసుక్రీస్తు ఆదరించగలిగిన దేవుడు, యేసుక్రీస్తు ప్రేమించగలిగిన దేవుడు. ఒక్కసారి కనుక ఆయన దగ్గరికి నువ్వు వస్తే, ఒక్కసారి కనుక ఆయన నువ్వు అప్పగించుకుంటే కనుక ఇప్పటి వరకు నీకున్న బాధ కానీ, నీకున్న దుఃఖము కానీ, నీకున్న వేదన కానీ వాటన్నిటిలో నుంచి ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే విడుదల లభిస్తారు. కాబట్టి నిత్య జీవం చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన యొక్క అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తునందు మరి విశ్వసించిన వారందరూ కూడా నశించక నిత్య జీవాన్ని పొందినట్లుగా ఆయనను అనుగ్రహించును. ఏమండి, మరి ఈ యొక్క భూమి ఆకాశాలు చేసిన దేవుడు, సృష్టికర్తనే దేవుడు అండి. మరి ఆయన తనకు ప్రియమైన కుమారుణ్ణి 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి పంపించడం జరిగింది. ఎందుకు ఆయన పంపించడం జరిగిందంటే, పాపంలో ఉన్న మానవుడు మరి నశించిపోతున్న మానవుడుకు మరి నిత్య నరకానికి వెళ్ళిపోతున్న మానవుడిని రక్షించాలని చెప్పేసి ఈ లోకానికి వచ్చి ఆయన మరి ఈ లోకములో ఆయన మరి జీవించి ఆయన మరణించడం జరిగింది. కలువరి శిలువ మీద ఆయన మరణించడము జరిగిందండి. ఆయన పవిత్ర రక్తాన్ని కార్చడం జరిగింది. పాపాన్ని మరి యొక్క పాపాన్ని ఈ నిశ్చయతతో నేను ప్రకటిస్తున్నాను, ఈ రోజు మీరు కూడా రక్షించబడాలని ఈ రక్షణ సువార్త మీ అందరికీ కూడా ప్రకటిస్తున్నాం పిల్లలు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. అవును పిల్లలు, ఎందుకంటే మేమందరం కూడా పనిలాగా ఈ రోజు మీ ఎందుకు రాలేదు, మేము కూడా ఏదో చిన్న పనులు చేసుకుంటూనే దేవుడి పని మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే కనుక మేము రక్షించబడి మేము కూడా నిత్యరాజ్యంలో వారసులుగా ఉన్నాము. ఈ రోజు మీరు కూడా ఆ నిత్యరాజ్యం పొందుకోవాలని మీ ఎందుకు మేము వచ్చినాం పిల్లరా. ఎక్కడెక్కడ నుంచి వచ్చాం మేమందరం కూడా, ఒక ఊరువారం కానప్పటికీ కూడా, ఒక డినామినేషన్ కానప్పటికీ కూడా మేమందరం కూడా దేవుని ప్రేమను బట్టి ఐక్యపరచబడి మీ మధ్యకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నాం పిల్లరా.